వంశీ గారు అండ్ టీమ్ వర్క్, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, కార్తీ, తమన్నా. అవును, ఈ సినిమాలో జయసుధ గారు, తనికెళ్ళభరణి గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ ఉన్నారన్నారు, కానీ నాకెవరు కనిపించలేదు, పాత్రలే కనిపించాయి. దే వేర్ సింప్లీ సూపర్. వాట్ డు యూ సే? అబ్సల్యూట్లీ. అందరికి నమస్కారం. ఇది నిజంగా ప్రేక్షక విజయం. ఇది ప్రేక్షక విజయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మోస సినిమాల ఊపిలో కూరుకుపోతున్న తెలుగు సినిమాకి నిజంగా ఊపిరి పోసిన సినిమా ఈ ఊపిరి. నేను నిజంగా సినిమా చూసి, మేము బాంబే షూటింగ్లో ఉన్నప్పుడు తమన్నా ఒక స్పెషల్ షో వేసింది. అక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం అభినేత్రి సినిమాకి, ప్రభుదేవ. ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ 11 o'clockకి అతను షూటింగ్ అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిన తర్వాత అందరూ వెళ్ళి అదే రోజు సినిమా రిలీజ్ అయింది. ఆ రివ్యూస్ ఇవన్నీ చూసి దాన్ని ఎప్పుడు చూడాలని మొత్తం అందరూ యూనిట్ ప్రభుదేవ మేము అందరం ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు ఆ సినిమాని చూసాం. నేను నిన్నే చెప్పాను, ఆ సినిమా చూసిన తర్వాత తెల్లవారుజాము వరకు నిద్రలేదు. అంటే ఒక సినిమాని ఇలా కూడా తీయచ్చా? అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే మా నిర్మాతలు, లేకపోతే మా దర్శకులు, లేకపోతే మేమే దాంట్లో ఒక మంచి కామెడీ ట్రాక్ ఉండాలి, విలన్ పవర్ఫుల్గా ఉండాలి, ఒక 6 పాటలు ఉండాలి, 5 ఫైట్లు ఉండాలి, ఒక ఐటెం సాంగ్ ఉండాలి. వీటన్నిటిని తుడిచిపెట్టేసింది. ఒక కమర్షియల్ సినిమాకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉంటే అది కేవలం ఊపిరి. ఆ నిద్రపట్ట ఆ రోజు పొద్దున్నే 5 o'clock ట్వీట్ పెట్టాను. ఆ 5 o'clock ఆ ట్వీట్ చూసి నాకు ఫస్ట్ ఫోన్ చేసింది బాంబేలో ఉన్న మనోజ్ వాజ్పేయి. నేనండు, నువ్వెందుకు లేచున్నావు? నాకైతే నేను నిద్ర పట్టక పెట్టానంటే, నేను ఆ ట్వీట్ చూసి నిద్ర లేచాను అన్నాడు. అది చూడాలని నేను అర్జెంటుగా, అంటే తను కూడా బాంబేలో ఉండి అంతగా, అంటే చాలా సినిమాలు మనం చూస్తే మనకి కళ్ళకి ఇంపుగా, చెవులకు సొంపుగా ఈ రకంగా ఉంటాయి. కానీ మనసుకి హత్తుకునే సినిమాలు చాలా కొద్ది సినిమాలు ఉంటాయి. అటువంటి సినిమాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఈ ఊపిరి. అండ్ ఈ రోజుకి విక్రమాదిత్య క్యారెక్టర్, ఈ రోజుకి ప్రతిరోజు నాతో పాటు ఇంకా ఓకే తమన్నా వెల్కమ్. విక్రమాదిత్య క్యారెక్టర్ ఆ సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత కొన్ని రోజులు, గంటలు నన్ను హాంట్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆ వీల్ చైర్లో కూర్చొని నాగార్జున గారిని మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అంటే హీ మేడ్ అస్ బిలీవ్ దట్ హీ ఈజ్ యాక్చువల్లీ క్రిపిల్డ్. ఆయన కదలలేకపోయినా మనల్ని అందరినీ కదిలించారు. ఆ క్యారెక్టర్ ఎంత హాంటింగ్ ఉందంటే ఆ క్యారెక్టరే ఈ సినిమాకి నిజమైన ఊపిరి అని నా ఫీలింగ్. ఎస్పెషల్లీ వంశీ పైడిపల్లితో నేను చెప్పాను, మనం ప్రతి సినిమా రాసినప్పుడు, చేసినప్పుడు, తీసినప్పుడు ఇది ప్రేక్షకులకి వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి నచ్చేలాగా మనం ఆ ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఫస్ట్ టైం అది ముందు తీసేవాళ్ళకి నచ్చాలి అని మనసులో పెట్టుకుని తీసినట్టుంది ఈ సినిమా. ఎస్పెషల్లీ పీవీపీ బ్యానర్ తోటి నాకున్న అనుభవం ఏంటంటే, వాళ్ళు తీసిన ఫస్ట్ సినిమా యాజ్ ప్రొడ్యూసర్గా ఆయన తీసిన ఫస్ట్ సినిమాకి రైటర్ నేను, బలుపు. సో ఇంత మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు అండ్ పీవీపీ గారికి, అలాగే అంతకన్నా ఎక్కువ అభిరుచి ఉన్న ఇందులో పనిచేసిన ప్రతి క్యారెక్టరు, తమన్నా, ప్రకాష్ రాజ్ అండ్ కార్తీ, ప్రతి క్యారెక్టర్ని మనం మనతో పాటు తీసుకెళ్తాం ఇంటికి. అంత అద్భుతమైన విధంగా చెక్కిన ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ పైడిపల్లికి, అండ్ అంతకన్నా ఎక్కువ మీకన్నా ఎక్కువ అభిరుచి మాకుంది అని అండ్ సినిమాని విజయవంతం చేసి ప్రేక్షకులు చెప్పారు. మా అందరికీ కనువిప్పు కలిగేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ కీప్ మేకింగ్ సచ్ ఫిలిమ్స్. అండ్ మీరు ఎంత వెరైటీ తీస్తే అది చూడడానికి మేమందరం ఎప్పుడు రెడీగా ఉంటామని వీళ్ళందరూతో పాటు నేను కూడా చేయి కలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. వెంకట్ గారిని స్టేజ్ మీదే ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తూ